Go to the example here. Draw the Hussey diagram for first x is equals to 2 comma 3 comma 6 comma 12 comma 24 comma 36, and second one is a is equals to 1 comma 2 comma 3 set is given, your diagram is given. Next, draw the Hussey diagram for D36, determine whether it is a lattice or not. You can go to the first one. X is equals to 2 comma 3 comma 6 comma 12 comma 24 comma 36, given set. It is a set. We can write it as relation means 2 comma 2, first one 2 comma 2, next 2 comma 3, 2 not divisible by 3, డివిజిబుల్ కాదు కాబట్టి మనం ఈ 2 అనేది తీసుకోవాలి, 2 comma 3 అనేది తీసుకోవాలి. నెక్స్ట్ 2 comma 6, 1 by 1 ఫస్ట్ 2 comma 2 సెల్ఫ్, నెక్స్ట్ 2 comma 3 కాదు కాబట్టి తీసుకోవాలి. నెక్స్ట్ 2 comma 6, 2 comma 6 అనేది డివిజిబుల్ అయితే 6, సో 2 comma 6, నెక్స్ట్ 2 comma 12, నెక్స్ట్ 2 comma 24, నెక్స్ట్ 2 comma 36, 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 3 comma 3 ఫస్ట్ సెల్ఫ్, నెక్స్ట్ 3 comma 6, 3 comma 12, 3 comma 24, 3 comma 36, these are. నెక్స్ట్ 6 comma 6 సెల్ఫ్ లో, 6 comma 12, 6 comma 24, 6 comma 36, నెక్స్ట్ 12 comma 12, 12 comma 24, 12 comma 36, నెక్స్ట్ వన్ 24 comma 24 సెల్ఫ్ లో, 24 comma 24 is not divisible by 36, 36 24 అనేది డివిజిబుల్ చేయలేము కాబట్టి 26 ఓన్లీ 24 comma 24 తీసుకుంటాం. నెక్స్ట్ 36 comma 36 సెల్ఫ్ లో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ హస్సీ డయాగ్రామ్ గీయాలంటే ఫస్ట్ మనం రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్, సిమెట్రిక్ అయినవి క్యాన్సిల్ చేసేయాలి. ఫస్ట్ రిఫ్లెక్సివ్ అంటే మిర్రర్, ఏ కామా ఏ ఉన్నాయన్నీ క్యాన్సిల్ చేసేస్తాం. 2 comma 2, 3 comma 3, 6 comma 6, 12 comma 12, 24 comma 24, 36 comma 36, దీస్ ఆర్ రిఫ్లెక్సివ్ లో ఉన్నాయని క్యాన్సిల్ చేసేసాం. నెక్స్ట్ ట్రాన్సిటివ్ మీన్స్ ఏ కామా బి కామా సి ఉన్నాయని క్యాన్సిల్ చేసేయాలి. 2 comma 6, 6 comma 2, 6 comma 2 లేదు. 2 comma 12, 12 comma 2 లేదు. 2 comma 24, 24 comma 2 లేదు. నెక్స్ట్ 2 comma 36, 36 comma 2 కూడా లేదు. ఇట్లా ట్రాన్సిటివ్ ఉన్నాయి, సిమెట్రిక్ ఉన్నాయి కానీ క్యాన్సిల్ చేసేయాలి. ఈ ఎగ్జాంపుల్లో సిమెట్రిక్ లేవు. నెక్స్ట్ ట్రాన్సిటివ్ అంటే ఏ కామా బి అండ్ బి కామా సి, ఏ కామా సిని క్యాన్సిల్ చేసేయాలి. ఇక్కడ 2 comma 6, 6 comma 12, 6 comma 12, 2 comma 12 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 comma 6, నెక్స్ట్ 6 comma 12, మనకేమైతే ఈ రెండు వస్తాయి. ఈ రెండు వచ్చినప్పుడు 2 comma 6 అవుతాయి, 2 comma 6 అవుతాయి కాబట్టి 2 comma 12 అవుతాయి. 2 comma 12 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమున్నాయి 2 comma 6, ఇక్కడ 2 comma 6, నెక్స్ట్ 6 comma 24, 6 comma 24, ఇక్కడ మనకి 2 comma 24 వస్తుంది. 2 comma 24 క్యాన్సిల్. నెక్స్ట్ 36 ఉంది, 6 comma 36, ఇక్కడ 2 comma 36 వస్తుంది, అది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక ఏమైనా ఏం లేవు. నెక్స్ట్ 3 comma 6, 6 comma 12, 3 comma 12 వస్తుంది. 3 comma 6, 6 comma 12, ఇక్కడ మనకేమొస్తుంది 3 comma 12 వస్తుంది. ట్రాన్సిటివ్లో 3 comma 12 వస్తుంది, 12ని క్యాన్సిల్ చేసేస్తాం. నెక్స్ట్ 3 comma 24 అట్లా 3 comma 36 ఉంది. నెక్స్ట్ 6 comma 12, 12 comma 24, ఇక్కడ ఏమొచ్చింది
6, 12, 12, 24, 12, 24. ఇక్కడ ఇన్ని 6, 24 వస్తుంది. 6, 24 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 12, 36 ఒకటి ఉంది, 36 ఉంది. ఇక్కడ మళ్ళీ 6, 36 వస్తుంది. 6, 36 కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 12, 24, 12, 36 ఈ రెండింటికి ఇక లేవు కాబట్టి ఇవి అంతే ఉంటాయి మిగిలినవి. నెక్స్ట్ వాటి వరకు రిలేషన్ రాసుకో. మిగిలిన వరకు రిలేషన్ వచ్చేసరికి 2, 6 ఒకటి, 3, 6 ఒకటి, 6, 12 ఒకటి, 12, 24 ఒకటి, 12, 36 ఒకటి. ఈ 5 రిలేషన్స్. 5 రిలేషన్స్కి ఇప్పుడు హస్సీ డయాగ్రామ్ క్రియేట్ చేయాలి. హస్సీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఈ 5 రిలేషన్స్కి హస్సీ డయాగ్రామ్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ 2 తీసుకుంది. 2, 6, 2, 6, 3, 6. 6 అనేది కామన్ ఉంది కాబట్టి 6 అనేది ఫస్ట్ మధ్యలో రాసుకొని నెక్స్ట్ ఒక సైడ్ 2, ఇంకో సైడ్ 3. ఇటైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇటైనా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అది. నెక్స్ట్ 6, 12. 6కి 12, 12 పైకి తీసుకుంది, ఇది 12. నెక్స్ట్ 12, 24, 12, 36 రెండు కామన్ ఉన్నాయి 12 కాబట్టి 12 కన్సోని 2 లైన్స్. ఇక్కడ 24, 36, 12, 24, 12, 36. ఇది ఒక మోడల్ ఎగ్జాంపుల్ హస్సీ డయాగ్రామ్కి. నెక్స్ట్ ఇంకో మోడల్ డయాగ్రామ్ ఇచ్చి హస్సీ డయాగ్రామ్ డ్రా చేయమని. ఇక్కడ సెట్ ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు. 1కి సెల్ఫ్ లూప్ ఉంది, 2కి సెల్ఫ్ లూప్ ఉంది, 3కి సెల్ఫ్ లూప్ ఉంది, 4కి సెల్ఫ్ లూప్ ఉంది. 1 అనేది 2కి పోతుంది, నెక్స్ట్ 1 అనేది 4కి పోతుంది, 3కి పోతుంది. నెక్స్ట్ 2 నుంచి 4కి, ఓన్లీ 2 నుంచి 4కి ఉంది. ఇప్పుడు రిలేషన్ రాసుకుంటాం మనం. ఇక్కడ రిలేషన్ వచ్చేసరికి 1 to 1 ఫస్ట్ సెల్ఫ్ లూప్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 1 to 2, 1, 2. నెక్స్ట్ 1, 3. నెక్స్ట్ 1, 4, 1, 3. హియర్ 2, 4. ఇవి ఉన్న రిలేషన్స్. ఫస్ట్ సెల్ఫ్ లూప్ 1, 1. నెక్స్ట్ 1, 2 ఒకటి, నెక్స్ట్ 1, 3 ఒకటి, నెక్స్ట్ 1, 4 ఒకటి. నెక్స్ట్ సెల్ఫ్ లూప్ 2, 2. నెక్స్ట్ 2 నుంచి దేనికి ఉంది, 2 నుంచి 4కి ఉంది, 2, 4. నెక్స్ట్ 3, 3 సెల్ఫ్ లూప్. ఇక్కడ 3 నుంచి దేనికి లేదు. నెక్స్ట్ 4, 4. 4 నుంచి దేనికి లేవు, అన్నీ వస్తున్నాయి కానీ ఎటు పోవట్లేదు కాబట్టి సెల్ఫ్ లూప్ ఒక్కటే ఉంది 3కి 4కి. నెక్స్ట్ ఇక్కడ మనం మళ్ళీ హస్సీ డయాగ్రామ్ క్రియేట్ చేయాలంటే రిఫ్లెక్స్ తీసేయాలి, సిమెట్రిక్ తీసేయాలి, ట్రాన్సిటివ్ తీసేయాలి. ఈ 3 తీసేసాక మిగిలినవి రిలేషన్స్ని హస్సీ డయాగ్రామ్లో ఇంక్లూడ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ రిఫ్లెక్సివ్ తీసేద్దాం. రిఫ్లెక్సివ్లో 1, 1, 2, 2, 3, 3, 4, 4. సిమెట్రిక్ ఆల్రెడీ అవి రావు. నెక్స్ట్ ట్రాన్సిటివ్ అంటే A, B, B, C ఈజ్ ఈక్వల్స్ టు A, C కావాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు A, C. 1, 2, 2, 4. ఇక్కడ 1, 2 ఉంది, 2, 4 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 4. ఇది ట్రాన్సిటివ్. 1, 4 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 1, 2 ఉంది, ఇక దేనికి లేదు, అదొకటే ఉంది. నెక్స్ట్ 1, 3 ఉంది, 3, ఏమి లేవు కాబట్టి అది కూడా లేదు. నెక్స్ట్ 2, 4 ఉంది, 4, కూడా లేవు కాబట్టి ఓన్లీ ఒక ట్రాన్సిటివ్ రిలేషన్లో ఒకటే క్యాన్సిల్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇక మిగిలినవి రాసుకుందాం. ఇక్కడ 3 మిగిలినాయి, 1, 2, 1, 3, 2, 4. ఈ 3 రిలేషన్స్. ఈ 3 రిలేషన్స్లో మనకి 1, 1 అనేది రెండిట్లలో సేమ్ ఉంది. 1, 2 ఒకటి, 1, 3 ఒకటి, 1 అనేది సేమ్ ఉంది కాబట్టి 1 అనేది నేను మిడిల్లో పెట్టుకున్నాను. 1కి ఒక రిలేషన్ ఇటు, ఒకటి ఇటు. ఇక్కడ 3, ఇక్కడ 2 తీసుకున్నాం. ఇక్కడ 2, ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 తీసుకున్నాం. ఇప్పుడు 4, 2, 4 సింపుల్గా డయాగ్రామ్ ఒక్కటి చేంజ్ అయ్యింది. ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడేమో 2 ఉన్న సైడ్ ఇటు సైడ్ 4 వచ్చింది, ఇక్కడేమో ఇక్కడ 4 వస్తుంది. అంతే హస్సీ డయాగ్రామ్. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ది D36.
ఇది డ్రా ది హస్సీ డయాగ్రామ్ ఫర్ D36, డిటర్మైన్ వెదర్ ఇట్ ఈస్ లాట్రిస్ ఆర్ నాట్. లాట్రిస్ ఆర్ నాట్ అనేది కనుక్కోమంటారు. ఇక్కడ గివెన్ సెట్ x is equals to 1, 2, 3, 4, sorry, here D36 నాట్ గివెన్ D36. ఇక్కడ సెట్ అనేది మనమే రాసుకోవాలి. సెట్ అనేది ఎట్లా రాసుకుంటామంటే 36 డివిజిబుల్ అయ్యాయి, 36/1 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1 అదొకటి సెట్లో 1 అనేది ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ 36/2 ఆల్సో డివిజిబుల్ అయింది కాబట్టి 2 కూడా ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ 3 కూడా డివిజిబుల్ అయింది, 4 డివిజిబుల్ అయింది. నెక్స్ట్ 5 అనేది డివిజిబుల్ కాదు, 36/5 అనేది డివిజిబుల్ కాదు కాబట్టి అది తీసేసాను. నెక్స్ట్ 36/36 ఇది డివిజిబుల్ అయింది కాబట్టి 6 అనేది ఇంక్లూడ్ చేసాం. 9 డివిజిబుల్ అయింది, 12 డివిజిబుల్ అయింది, 18 డివిజిబుల్ అయింది, 36 డివిజిబుల్ అయింది. D36 అని ఇచ్చాడు కాబట్టి 36 డివిజిబుల్ అయ్యాయని తీసుకున్నాం. ఇక్కడ 36కి డివిజిబుల్ అయ్యాయని తీసుకున్నాం. ఇక్కడ D24 అని ఇస్తే 24కి డివిజిబుల్ అయ్యాయని తీసుకోవాలి. దాన్ని సెట్కి రాసుకుంటాం. సెట్కి రాసుకున్నాక మనం రిలేషన్ రాసుకోవాలి. రిలేషన్ ఎట్లా? సింపుల్గా ఫస్ట్ 1 to 2, 1 to 1 సెల్ఫ్ లూప్, నెక్స్ట్ 1 to 2, 1 to 3, 1 to 4. ఇక్కడ 1 అనేది అన్నిటికి డివిజిబుల్ అయింది కాబట్టి అన్నిటితోటి రాస్తాం. 1 అనేది మొత్తం వచ్చేసింది. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఎలిమెంట్ 2, 2, సెల్ఫ్ లూప్, 2, 3, నెక్స్ట్ 2, 4. సారీ, ఇక్కడ 2, 3 అనేది డివిజిబుల్ కాదు. 2, 3 డివిజిబుల్ కాదు కాబట్టి అది తీసుకోం మనం. 2, 3 అనేది తీసుకోం. నెక్స్ట్ 2, 4 డివిజిబుల్ అయింది కాబట్టి తీసుకుంటాం. 2, 6 డివిజిబుల్ అయింది. 2, 9 డివిజిబుల్ కాదు, మళ్ళీ 9 తీసుకోం. మళ్ళీ 2, 12 డివిజిబుల్ అయింది. 2, 18 డివిజిబుల్ అయింది. 36 కూడా డివిజిబుల్ అవుతుంది. సో వీటి వరకు తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటిది? 2 అయిపోయింది. 2 తర్వాతకి 3, 3, సెల్ఫ్ లూప్, 3, 3. నెక్స్ట్ 3, 4 అనేది డివిజిబుల్ కాదు, తీసుకోం. నెక్స్ట్ 3, 6, 3, 6, 3, 9. ఇక్కడ 3, 9 మిస్ అయింది. 3, 9 కూడా ఉంటుంది. 9 అనేది డివిజిబుల్ అయితే 9, 3, 9. నెక్స్ట్ 3, 12, 3, 12. నెక్స్ట్ 3, 18, 18 డివిజిబుల్ అయితే 3, 36 కూడా డివిజిబుల్ అయితే ఇవన్నీ వచ్చేసరికి 3తో డివిజిబుల్ అయ్యాయి రిలేషన్స్. నెక్స్ట్ 3 అయిపోయింది. 4కి ఏమున్నాయి? 4, 4 సెల్ఫ్ లూప్, 4, 6. నెక్స్ట్ 4, 9 డివిజిబుల్ కాదు కాబట్టి ఇది తీసుకోం. నెక్స్ట్ 4, 12 డివిజిబుల్ అయింది. 4, 18 డివిజిబుల్ అయింది. 4, 36 డివిజిబుల్ అయింది. సారీ, 4, 18 డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 4, 36 డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 4 అయిపోయింది. 6 నెక్స్ట్ 6, 6, 9, 6, 12, 6, 18, 6, 36 మొత్తం డివిజిబుల్ అయితే. నెక్స్ట్ 9, 9 సెల్ఫ్ లూప్ ఫస్ట్ 9, 9, 12 డివిజిబుల్ కాదు. 9, 18. నెక్స్ట్ 9, 36. ఓన్లీ 3 రిలేషన్స్ వచ్చినాయి 9కి. నెక్స్ట్ 12, 12, 18 డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 12, 36 ఈ 2 డివిజిబుల్ అవుతుంది. ఇది నెక్స్ట్ 18, 18, 36. నెక్స్ట్ ఈ 2 18 రిలేషన్స్. నెక్స్ట్ 36కి 36, 36 ఈ సెల్ఫ్. నెక్స్ట్ ఇవన్నీ రిలేషన్స్. ఈ రిలేషన్స్లో మనం ఇప్పుడు తీసేయాల్సింది ఏంటిది? రిఫ్లెక్స్, ట్రాన్సిటివ్. ఇక్కడ రిఫ్లెక్స్, ట్రాన్సిటివ్ని తీసేయాలి. రిఫ్లెక్స్, ట్రాన్సిటివ్ని తీసేస్తే మనకి ఫస్ట్ 1, 1, 2, 2, 3, 3, 4, 4, 6, 6, 9, 9, 12, 12, 18, 18, 36, 12. ఇవన్నీ రిఫ్లెక్స్ అంటే మిర్రర్ ఇమేజ్ ఉన్నాయని తీసేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్సిటివ్ తీసేయాలి. ట్రాన్సిటివ్ అంటే ఏంటిది? 1, 2, నెక్స్ట్ 2, నెక్స్ట్ 2, 3 ఉందనుకో, 1, 3 తీసేయాలి. అట్లా ఇక్కడ చూడండి 1, 2 ఉంది, 2, 4 ఉంది.
అంటే 1,4 ఇది క్యాన్సిల్. నెక్స్ట్ 2,6 ఉంది. 1,2 2,6 1,6 క్యాన్సిల్. నెక్స్ట్ 1,2 2,9 1,9 క్యాన్సిల్. నెక్స్ట్ 1,2 2,12 1,12 క్యాన్సిల్. 1,2 2,18 1,18 క్యాన్సిల్. 1,2 2,36 1,36 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది 1,3 ఇక్కడ చూడండి 1,3 3,6 1,6 ఇవన్నీ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ 2,4 2,4 4,6 అంటే 2,6 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 2,4 4,12 2,12 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 2,4 4,36 అంటే 2,36 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి 2,9 2,9 ఉంది ఇక్కడ 2,9 9,18 2,18 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా 2,9 9,36 2,36 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 3కి 3,6 6,12 అంటే 3,12 క్యాన్సిల్ అయిపోయింది. 3,6 6,18 ఇప్పుడు 3,18 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 3,6 6,36 3,36 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది 3,9 ఉంది 3,9 9,18 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. 9,36 క్యాన్సిల్ అయిపోయింది. అంటే 3,36 కొని క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 4 టేబుల్ 4 ఎలిమెంట్స్ 4,6 6,12 4,12 ఈ రెండు ఉన్నాయి కదా 4,12 క్యాన్సిల్. 4,6 6,18 4,18 లేదు అసలు. నెక్స్ట్ 4,6 6,36 అంటే 4,36 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 6,12 6,12 12,36 అంటే 6,36 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా ఏం లేదు. నెక్స్ట్ 6,18 18,36 6,36 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 9,18 18,36 9,36 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 12,36 36,36కి ఇంకేం లేదు కాబట్టి అయ్యే మిగిలినాయి. రిలేషన్స్ ఏమేమి మిగిలినాయి 1,2 1,3 నెక్స్ట్ 2,4 2,9 3,6 4,3 నెక్స్ట్ ఏమి 6,12 6,18 నెక్స్ట్ 9,18 12,36 18,36 ఈ రిలేషన్స్ వరకు మిగిలినాయి. టోటల్ ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇక్కడ ఒకటి ఉంది 12 రిలేషన్స్ మిగిలిన 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటల్గా 12 రిలేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 12 రిలేషన్స్కి మనం హస్సీ డయాగ్రామ్ గీయాలి. హస్సీ డయాగ్రామ్లో ఫస్ట్ 1,2 ఉంది 1,3 ఉంది. ఇక్కడ కామన్ ఏముంది 1 ఉంది కాబట్టి 1 అనేది నేను మిడిల్లో తీసుకొని అటొక 2 ఇటొకటి ఇచ్చా, ఇటు 2 ఇచ్చా ఇటు 3 ఇచ్చా. మన ఇష్టం అటది ఇటు అటైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ 2,4 2,6 2 సేమ్ ఉంది. ఇలా ఈ రెండింటి రిలేషన్లో 2 సేమ్ ఉంది కాబట్టి ఈ రెండింటికి నేను ఇచ్చా. మళ్ళీ 4 ఒక్కెళ్ళి 6 ఒక్కెళ్ళి ఇచ్చా. నెక్స్ట్ 3,6 3,9 ఈ రెండిట్లలో 3 సేమ్ ఉంది కాబట్టి 3కే ఇటొకటి ఇచ్చా. 6 ఒకటి 9 ఒకటి ఇచ్చా. నెక్స్ట్ 4,12 ఒకటే ఉంది కాబట్టి ఒకటే ఇచ్చేసారు. నెక్స్ట్ 6,12 4,12 6,12 ఈ రెండింటికి 12 కామన్ ఉంది కాబట్టి 12 కామన్ పెట్టుకొని 4కి 6కి రెండింటికి ఇచ్చేసారు. నెక్స్ట్ 6,18 9,18 18 కామన్ ఉంది రెండిట్లలో కాబట్టి 18 కామన్ పెట్టుకొని 9కి 12కి రెండింటికి ఇచ్చేసారు ఒకేసారి. నెక్స్ట్ 12,36 18,36 ఇక్కడ 36 అనేది కామన్ ఉంది కాబట్టి 36ని మిడిల్లో పెట్టుకొని 18 ఇటు ఇచ్చా 12కి ఇచ్చా. ఇది హస్సీ డయాగ్రామ్. ఇప్పుడు మళ్ళీ ఇంకో మోడల్ దీనికి హస్సీ డయాగ్రామ్ ఇంకో మోడల్లో ఎట్లా వచ్చిందంటే జస్ట్ ఆ నెంబర్స్ మారుతాయి అంతే. ఇక్కడ నెంబర్స్ మారుతాయి. ఇక్కడ మనం ఏంటి ఫస్ట్ 1 తీసుకున్నాం, ఇక్కడ ఇటు 3 ఇచ్చి ఇటు 2 ఇచ్చాం అనుకో డయాగ్రామ్ స్మాల్ చేంజ్ అయింది. ఇక్కడ ఏమొస్తుంది 6,4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ
ఇక్కడ ఏమొస్తుంది, ఆడ 6 ఇక్కడ 9 స్మాల్ చేంజ్ అయ్యింది అంతే, జస్ట్ అటు అటున్న నెంబర్స్ అన్ని ఇటు వస్తాయి, ఇటున్న నెంబర్స్ అన్ని అటు పోతాయి. హస్సీ డయాగ్రామ్ కావాలంటే మనకి ఏమేమి కావాలి, రిఫ్లెక్స్ ఉన్నవి తీసేయాలి, ఫస్ట్ రిఫ్లెక్స్లో ఉన్నవి తీసేయాలి, రిఫ్లెక్సివ్లో ఉన్నవి తీసేయాలి రిలేషన్లో. నెక్స్ట్ ట్రాన్సిటివ్లో ఉన్నవి తీసేయాలి. ఈ రెండిట్లలో ఉన్న రెండు తీసేసినాం అనుకో, మిగిలిన రిలేషన్స్ అన్నిటిని రాసుకొని ఆ రిలేషన్స్కి సేమ్ ఉన్నాయి చూసుకొని సేమ్ ఉన్నది మిడిల్లో పెట్టుకొని అటు ఇటు ఇచ్చేసుకుంటాం. ఇది హాస్సీ డయాగ్రామ్.